ఎంతగానో అంగీకరించినటువంటి దేవుడు ఆమె దినాల్లో జ్యోతి లేని ప్రయాణంలో మీరు మాతో ఉన్నారు. నమ్మకమైన యథార్థం కలిగినటువంటి విరుచూపు వల్ల కాకుండా విశ్వాసంతో అర్హతను కొనసాగించగలిగినట్టుగా మీ దయ మా ఏళ్ళ చూపించే దేవుడని మీపై ఆధారపడుతూ ఇది మేలు మా పక్షం చేసిన మా దేవునికి నేనేమీ ఇవ్వలేదు. నేను మీకు ఎంత చెల్లించినప్పటికీ నేను మీకు రుణస్థుని నొప్పుకుంటూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన మీ పాద సన్నిధికి సమర్పించుకున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో అక్క కోరిన పాట హాస్పిటల్లో ఉన్నప్పుడు పాడమని ఆశపడ్డారు. అడవి చెట్ల నడుమ ఒక చెరుదరి వృక్షం వలె పార్సల్ 250 వీడి పాలన విజయవాడ. ఇద్దరు ఈ పాట పాడుతూ ఉంటారు. ఇంకెవరైనా చూడకపోతే అక్కడ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నీడ ఉంది కనుక ఈజీగా చూడడానికి అవుతుంది. ఎవరైనా చూడకపోతే త్వరగా చూడండి. ఒకవేళ చూసే వాళ్ళు ఎవరు లేకపోతే యవనస్తులు కాఫీ బాక్స్ తీసుకొని ఈ పాట పాడుతూ ఉండగా ఎక్కడైతే భూస్థాపన చేస్తామో అక్కడికి తీసుకొని వెళ్తాం. అడవి చెట్ల నడుమ ఒక చెరుదరు వృక్షం వలె. అడవి చెట్ల నడుమ ఒక చెరుదరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. శారోను రోదాయనే ఓయ పద్మమును ఆయనే. శారోను రోదాయనే లోయ పద్మమును ఆయనే. అతి పరిశుద్ధుడు ఆయనే. 10,000 అతి అతి పరిశుద్ధుడు ఆయనే. 10,000 అతి శ్రేష్ఠుడు. కీర్తితో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కీర్తితో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. పరిమళ తైలం నీ నామం దాని వాసన వీటితో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కీర్తితో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. వేదన సహించలేక కీర్తితో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో
స్తుతించెదను కీర్తితో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను నా త్రోవకు దీపం నీవే నా బ్రతుకుకు జీవం నీవే కీర్తితో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను ఘనమైన నా ప్రభువా ఈ రక్త ప్రభావమునా నా హృదయము కడిగితివి నీకే నా స్తుతి ఘనత నా హృదయము కడిగితివి నీకే నా స్తుతి ఘనత కీర్తితో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను కీర్తితో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను నీవు నా దాసుడవనియో ఏర్పరచుకొంటినని నేనే నీ దేవుడనని భయపడకు మని అంటిని నేనే నీ దేవుడనని భయపడకు మని అంటివి కీర్తితో నా ప్రభుని చూచున్నాడు పరిశుద్ధుల సమాజములు యేసు ప్రజ్వలించుచున్నాడు కీర్తితో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను కీర్తితో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను దయచేసి 2 మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుతాము. వర్తమానం ఏం లేదు. మాటలు చదివిన తర్వాత ప్రార్థన అనంతరం దయచేసి మనం కాఫిన్ బాక్స్ ని స్థాపన చేస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42, 43, 44 వచనాలు దయచేసి చదువుతాం, శ్రద్ధగా వినండి. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. మరి ఒక మాట చదువుతాం. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం.
ప్రసంగి 12:7 మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మరి ఒక భాగాన్ని చదువుతాం. ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు ప్రకృతి సంబంధమైన దేహము కలిగిన వారమని, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును అని రాయబడినటువంటి వచనాలను చూస్తున్నాం. ఒక దినాన ఈ భూమి మీద మన పరిస్థితి కూడా ఇట్లనే. మనం నేల మట్టిలో నుంచి తీయబడ్డాం, మరలా నేల మట్టికి చేరుతాం. అయితే ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నట్లు ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. ఇది క్షయమైపోయేటువంటి దేహమే. అక్షయమైనటువంటి దేహం మరొకటి ఉంది. దాన్ని దేవుడు మనకిస్తాడు. అదే నిరీక్షణతో మనం ఈ భౌతిక దేహాన్ని నేల మట్టికి అప్పగిస్తాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థన అనంతరం మనము భౌతిక దేహాన్ని భూస్థాపన చేస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కనుమైన మా గొప్ప దేవ, యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని అత్యున్నతంగా హెచ్చించబడిన నామం, పాపిని పరిశుద్ధునిగా మార్చగల నామం, అతి పరిశుద్ధ స్థలంలోనికి ధైర్యమైన ప్రవేశం కల్పించక శక్తి గల నామంలో మధ్యాహ్న కాలం ఈ దాసురాలు మా ప్రియ కుమార్తె జ్యోతి యొక్క భూస్థాపన సందర్భంగా మరి ఆఖరి అంశంలో మమ్మల్ని తెచ్చినారు. ఉదయం ఆదికాండం 3వ అధ్యాయం మీద సెలవిచ్చారు. నీవు భూమికి తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి నీ ఆహారం తిందువు, నీ వంటి నుండి తీయబడితే కనుక మన్న అయిపోదు అని మీ శాసనం చేసిన ఆ శాసనం కొరకు వందనాలు. మా దేవ, మరి ప్రసంగి 12వ అధ్యాయంలో మన్నైనది వెనకటి వల్లనే మన్న అయిపోను, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరునని సెలవిచ్చిన మీ వాక్కును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అధికారం కలుగుతండి. మీ దాసరాల్ని తల్లి గర్భంలో ఉద్భవింపజేసి జగత్ పునాది వేయబడక ఉంటే నేను ప్రేమ చేత క్రీస్తులో ఎరిగి ఆమెను భూమి మీద ఉద్భవింపజేసి ఆమె పాపాలు క్షమించి ఈ కుమార్తెకు అంగీకరించి ఆమెకు ఒక కుటుంబాన్ని ఇచ్చి, తన భర్తనిచ్చి, తన కుమార్తెనిచ్చి ఆమె కుటుంబాన్ని ఒక దేవ మరి పరిపూర్ణమైన దేవ మరి షేప్లను తీసుకుని వచ్చారు. దేవ మరి ఎంతో బాధ్యత గల తల్లిగా, భార్యగా, అదేవిధంగా సంఘంలో బాధ్యత గల వ్యక్తిగా ఉదయ సండే స్కూల్ పరిచర్య, బీబీఎస్ పరిచర్యలో ఎంతో ఘనమైన రీతిలో వాడబడటానికి మీద ఆసరాలు చూపిన కృప కొరకు వందనాలు. ఇదేనో తన పనులన్నీ మాని విశ్రమించి ఆ విశ్రాంతిలో ప్రవేశించింది. నిజమే, ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులైన రాయము. వారు తమ ప్రయాసములు మాని వారి విశ్రాంతిలో ప్రవేశించదురు, వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రకటన 14:13 కొరకు వందనాలు. అవును ప్రభా, తన క్రియలను తీసుకొని నీ దగ్గరకు వచ్చింది. ఆమె ఈ సంవత్సరం 2వ సమయాలు 9 ఏళ్ళలో నీవు సదాకాలం నా బల యొద్దనే భోజనం చేతువని ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కనుక ఓ దేవా, మరి ఇంకా 2 దినాల్లో ఆమె 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించక మునిపే మీరు ఆమెను తీసుకుని వెళ్ళడానికి మీరు ఇష్టపడ్డారు. ఎందుకు జరిగింది అని మేము ప్రశ్నించాము. మౌనంగా మీ చిత్తానికి లోబడుతున్నాం, తల వంచి నమస్కరిస్తున్నాం. విడబడిన కుటుంబాన్ని రవి పిల్లలిద్దరిని ఆదరించి ఓదార్చు. తోడబుట్టిన వారు, వారి ఆమె తమ్ముడు, చెల్లి, వారి కుటుంబాన్ని దయతో ఆదరించి ఆదుకోను. అట్లు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకోను, దయ చూపించి ఆదుకోనమని ప్రతి దేవుడే వారి కళ్ళ నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయాలి. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సమస్తమైన ఆదరణకర్త దేవుడు మమ్మల్ని అదే ఆదరణతో ఆదరించున్నాడని పౌలున్నాడు. అదే ఆదరణ ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చినారు. ఈ వాక్యం ద్వారా ఒకరితో ఒకరు మాటల చేత ఒకరినొకరు ఆదరించుకున్నాడని 1 Thessalonians 4:18 సెలవిచ్చారు. కాబట్టి ఆదరించే ఈ వాక్యం కొరకు వందనాలు. ఈ సమయంలో
దేవాని దాసరాల దేహాన్ని మట్టికి అప్పచెప్తుండగా మీ కనికరం కోరుకుంటూ ఘనత మహిమ స్తుతి ప్రభావాలు మీకే కలుగునుగాక యేసు ప్రభు మా రక్షకున్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. పాట సంఖ్య అక్కడ ఉన్నటువంటి అవి ఇటుకలు పడిపోకుండా జాగ్రత్తగా దింపండి. బరియల్ గ్రౌండ్ చెందిన వారు వాళ్ళు కొంచెం చెప్తారు. వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం దయచేసి బాక్స్ ని దింపండి. పాట సంఖ్య 7 పాడుతూ ఉంటాం. యేసులేని పాపికాశ్రయమే లేదు. దానికి చుట్టూ లేకపోతే జారిపోద్ది అది. యేసులేని పాపికాశ్రయమే లేదు. లోకము 4 దినముల నటనే, లోకము 4 దినముల నటనే, నికరముగా దేవానికి లోకము 4 దినముల నటనే, నికరముగా దేవారికి దారిని తప్పి తిరిగెదవేలా, దారిని తప్పి తిరిగెదవేలా, ఎరిగితివాని గురిని కడకి లోకము వదిలెదవు. యేసులేని పాపికాశ్రయమే లేదు. యేసులేని పాపికాశ్రయమే లేదు. కూర్చుకొంటివి పాపము నీళ్ళలో, కూర్చుకొంటివి పాపము నీళ్ళలో, కాలము గంబాయే కూర్చుకొంటివి సమయంలో పాపము నీళ్ళలో. సమయంలో దైవ సేవకులు మొదటిగా మట్టి వేస్తారు. తర్వాత కుటుంబ సభ్యులు మిగిలిన వారు మట్టి వేయవచ్చు. అన్న రాజు ముందుకు వెళ్ళండి. తర్వాత కుటుంబ మిగిలిన వారు కొంచెం పక్కకి జరగండి. ఒకరి తర్వాత ఒకరు వచ్చేటట్టు చూడండి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ దగ్గరలో ఉండండి. దైవ సేవకులు మొదటిగా మట్టి అప్పగిస్తారు. ఇదే పాట పాడుతూ ఉంటాము. విజయ గారు ఉన్న పెద్దలైనటువంటి వారు థామస్ పాలన ముందుకు కూర్చుకొంటివి పాపము నీళ్ళలో, కూర్చుకొంటివి పాపము నీళ్ళలో, మరచిపోతివి ప్రభువును నీవు మరచిపోతివి. ఆడిపోయే నీ రూపం కడకి లోకము వదలెదవు. యేసులేని పాపికాశ్రయమే లేదు. యేసులేని పాపికాశ్రయమే లేదు. ప్రభు యేసు సిలువలో వేలాడే, ప్రభు యేసు సిలువలో వేలాడే, పడి తన రక్తము కాచి పాపపు ముళ్ళు విరచే కడకిలో కమ్ము వదలెదవు. యేసులేని పాపికాశ్రయమే లేదు. యేసులేని
కసయమే లేదు. ప్రేమతో తీస్తూ నిన్ను పిలచెను, ప్రేమతో తీస్తూ నిన్ను పిలచెను, ప్రియుడా త్వరపడి రామో. ప్రేమతో తీస్తూ నిన్ను పిలచెను, ప్రియుడా త్వరపడి రామో. ఆయనయందు నమ్మికయుంచిన, ఆయనయందు నమ్మికయుంచిన, అడకిలో కంబవదవినవు. యేసువే నిజ పాపి కసయమే లేదు, యేసువే నిజ పాపి కసయమే లేదు. దయచేసి సమయంలో ఒక్క నిమిషం ఎక్కడ వారు అక్కడ నిలవడండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం చేసుకుంటాం. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుంటాం. తర్వాత అనౌన్స్మెంట్ చేస్తారు. ప్రేమల తండ్రి, కృపల దేవ, మరొకసారి మీ ప్రియ పాదముల చెంత సాగిల పడుతున్నాం. మా ప్రియ సహోదరి, మీ కుమార్తె ప్రసన్న జ్యోతకను మీరు మహిమలోకి పీల్చుకున్నారు దేవా. ఈ దినం భూస్థాపన కార్యక్రమంలో మీరు కృప చూపించినందుకు అన్నారు. కుటుంబ సభ్యులు, రాగలిగిన బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సంఘము, సేవకులు, పరిశుద్ధులు అందరిని బట్టి వందనాలు. చేరవచ్చిన వారిలో ఇంకా నిరీక్షణ లేనివారు, దేవుడు లేనివారు, విశ్వాసం లేనివారు, నీ వాగ్దాన నిబంధనలు లేనివారు, యేసుక్రీస్తుకు దూరస్తులైన వారు ఎవరైనా ఉంటే, ఇది ఈ శరీరము గుడారమని, ఈ లోకము శాశ్వతం కాదని, పరలోకము నిత్యమైనదని, ప్రభు ఇచ్చేటువంటి శరీరాన్ని ధరించుకోవాలని విశ్వాసం కలిగి ఉండినట్లు చేయండి దేవా. నూతనమైన జీవం, శాశ్వతమైన జీవం, వాస్తవమైన జీవం, నాశనము లేని జీవం, సమృద్ధి అయిన జీవం ఇచ్చుట కొరకై మీరు ఈ లోకంలోనికి వచ్చినారు. పరమ తండ్రిని చేరే మార్గాన్ని మీరు ఏర్పరుచున్నారు. ఇంకా ఆ మార్గంలోనికి రాక, నిజమైన దేవుని ఎరగక దూరస్తులుగా ఉంటే, ఈ క్షణమందైనా మీరే నిజమైన దేవుడు అని, మా రక్షకుడు అని, నిత్య జీవం ప్రసాదించేవాడు అని గ్రహించినట్లు కృపను అనుగ్రహించండి దేవా. మీరు సెలవిచ్చిన మాటను బట్టి వందనాలు. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడని మీరు వాగ్దానం చేసినారు. అందును బట్టి మేము స్తుతిస్తున్నాం. జీవమైన దేవా, మమ్మల్ని కూడా సజీవులనుగా చేయువాడు. అందును బట్టి వందనములు. మీ జీవము పునరుత్థాన జీవం, ఆ జీవము మా అందరిలో కుమ్మరించండి దేవా. సహోదరులు కూడా మీరు కుమ్మరించినారు. మృతుల పునరుత్థానముల గురించి మీరు మాట్లాడినారు. వందనాలు దేవా. ఈ దినాన ఈ స్థలంలో ఈ భౌతిక దేహాన్ని మేము విత్తుతున్నాం. ఒక దినాన మీరు మహిమ కలిగినటువంటి దేహముగా, బలమైనటువంటి దేహముగా, ఘనమైనటువంటి దేహముగా, ఆత్మ సంబంధమైన దేహముగా, మీ మహిమ గల శరీరమునకు సమరూపము కలిగిన దేహముగా మీరు మార్చబోతున్నారు, తిరిగి లేపబోతున్నారు. అదే విశ్వాసంతో నేల మధ్యకి అప్పగిస్తున్నాం. కృపను అనుగ్రహించండి. మీరు ఆకలి కొరకై ఆశతో ఎదురు చూస్తున్నాం. సహాయం అనుగ్రహించండి దేవ. విడిచి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులకు, సంఘములకు, మాకందరికీ కావలసిన ఆదరణ దయచేయండి. ఆమె ఏ మాదిరినైతే మా ముందు విడిచిపెట్టి వెళ్ళిందో దేవా, ఆ దైవికమైనటువంటి క్రమము, ఆ మాదిరిని మేము కలిగి, ఆ లక్షణాలను అలవర్చుకొని మేము కొనసాగించినట్లుగా కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. చేసిన మేలులు, కార్యములన్నిటిని బట్టి వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రసన్న జ్యోతక విడిచి వెళ్ళినటువంటి కుటుంబమునకును, చేరొచ్చిన మనకును, తన పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.
విమోచకుడా విమోచనమివే రక్షకుడవు నా రక్షణ నీవే విమోచకుడా విమోచనమివే రక్షకుడవు నా రక్షణ నీవే ఎల్లవేళలందు సకాలమందు వలదున్న యేసు స్తుతింతు ఎల్లనో నీవే నా కల్లడల వల్లపడదే వివరింప ఎల్లనో నీవే నా కల్లడల వల్లపడదే వివరింప. జై చెప్పండి మన ప్రభు అయిన యేసయ్యకు జై పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చిన యేసయ్యకు మరణమును జయించి తిరిగి లేచిన యేసయ్యకు తన ప్రజలను కొనిపోవా తిరిగి రానయ్యున్న యేసయ్యకు హల్లెలూయా. దయచేసి కొన్ని ప్రకటనలు గమనించండి. ఇచ్చేసిన కుటుంబాన్ని ఆదరించడానికి ఇచ్చేసిన మీ అందరికీ యేసు ప్రభు నామములో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సభలో వచ్చిన అందరికీ ఇంటి దగ్గర భోజనాలు ఏర్పాట్లు ఉన్నాయి. దయచేసి అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే సాయంత్రం 7 గంటలకు కృతజ్ఞతా కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి సమీప దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాలి కనుక ఒక చిన్న కృతజ్ఞత కూడిక పెట్టుకొని ఆ కూడిక ద్వారా దేవుడిని గణపరుచుకుందాం. ఇదే దినాలు ఆచారాలు కాదు, కానీ కేవలం కృతజ్ఞత కూడిక మాత్రమే. కాబట్టి దయచేసి ఈ కూడికలో కూడా అందరూ అదే సాయి శివాని రెసిడెన్సీ కాబట్టి మన రవి ప్రసాద్ వాళ్ళ బాడీని అక్కడి నుంచి తెచ్చాము. అదే ప్లేస్లో అదే స్థలంలో తిరిగి సాయంత్రం 7 గంటలకు ఈ కూడిక జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దయచేసి మీకు ఒకవేళ వాహనాలు లేకపోతే బస్సులో స్థలం ఉంది. కొంతమంది క్యాబ్స్ లో అట్లా వచ్చారు. మీరు బస్సులో కానీ ఆయా వాహనాల్లో మీరు అడ్జస్ట్ కావాలని